సో అందరికీ నమస్కారం అండి. నేను రవిచందన్, ప్రాపర్టీ అడ్వైజర్. సో ఈరోజు నేను నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడబోతున్నానండి. బేసిక్గా మనం హైదరాబాద్ అనుకుంటే ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీకి దృష్టిలో పెట్టుకొని రియల్ ఎస్టేట్ ఉంటుందండి. సో ఈరోజు నేను కొంచెం ఈ సెమీ గేటెడ్ లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాను. వెస్ట్ పార్ట్ అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉందండి వెస్ట్ పార్ట్. సో వెస్ట్ పార్ట్కి అతి దగ్గరలో ఉన్న ప్లేసు నార్త్ వెస్ట్ పార్ట్ అండి. నార్త్ వెస్ట్ పార్ట్లో మనకి ఎక్కువగా లింగంపల్లి, మనకి బేరంగూడ, ఇటు చందానగరు, మియాపూర్, కూకట్పల్లి, బాచ్పల్లి, డొండిగల్లు ఈ లొకేషన్స్ ఎక్కువగా మేజర్గా కవర్ అవుతున్నాయండి. సో ఈ లొకేషన్స్లో ఒక కామన్ మ్యాన్ కొనాలంటే ఏ ప్రైస్కి వస్తుంది, ఒక అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీ ఏ ప్రైస్కి వస్తుంది అనేది నేను మీకు చెప్పబోతున్నానండి. సో ఇంకొక విషయం నేను చెప్పబోతున్నాను. వెస్ట్ పార్ట్ ఈరోజు ఎంత ప్రైస్ ఉందో డెఫినెట్లీ ఈ నార్త్ వెస్ట్ పార్ట్ కూడా అదే విధంగా గ్రో అయిపోతుందండి. ఒకప్పుడు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే కూకాపేట్ కానీ, నానక్రామ్గూడ కానీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర 8,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంది, 9,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉందంటే జనాలు భయపడ్డారు. అయ్యో ఇంత ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అంత ప్రైస్ పెట్టి, కామన్ మ్యాన్ కొనలేరు కదా అని అనుకున్నారు. ఇప్పటికీ చూస్తే ఈరోజు 12,000 నుంచి 13,000 ఉందండి పర్ స్క్వేర్ ఫీట్. అంటే 8,000 9,000 అప్పుడు భయపడిన వాళ్ళు ఈరోజు అక్కడ కొనాలి అంటే 12,000 to 13,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి. అంటే దట్ ఈస్ ద గ్రోత్. ఇదే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కమింగ్ 3 to 4 ఇయర్స్లో మనం 16,000 రూపీస్ మినిమం చూడబోతున్నామండి. ఇంకొక 5 to 7 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక బెంచ్ మార్క్ ఫిక్స్ అయిపోతుందండి. అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనాలంటే మినిమం మనం 18,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ ఫీట్ కొనాలి. అఫ్కోర్స్ ఇది వినడానికి మనకి సర్ప్రైజ్గా ఉంటుంది, కానీ ఇదైతే డెఫినెట్గా జరుగుతుందండి. ఒకప్పుడు మేము ప్రెడిక్ట్ చేసాము 10, 11, 12,000కి వెళ్తుందని. జనాలు కామెంట్స్ కూడా చేశారు, అది నువ్వు కొను అని అక్కడ కామెంట్స్ వచ్చింది, నువ్వే కొనవచ్చు కదా అని. సో ఈరోజు ఆ సిచ్యువేషన్ వచ్చిందండి. రేపు పొద్దున 16,000కి డెఫినెట్గా వెళ్ళిపోతుంది, అది కూడా మనం చూస్తాం. సో ఇన్వెస్ట్ చేయవలసిన వాళ్ళు ఇప్పుడు మంచి ప్రైస్ నియర్ టు వెస్ట్ పార్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు అని చెప్పబోతున్నాను. లింగంపల్లి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. లింగంపల్లి మనకి వెరీ నియర్ టు గచ్చిబౌలి, వెరీ నియర్ టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అని కూడా చెప్పొచ్చు. సో లింగంపల్లి దగ్గర చాలా అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీస్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయండి. కొన్ని సెమీ గేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయండి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. లింగంపల్లి ఆల్రెడీ 9,000 రూపీస్ టచ్ అయ్యిందండి. ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్స్ 10,000కి ఇప్పుడు లాంచ్ అయిపోతున్నారు. సో లింగంపల్లిలో కొన్ని రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయండి. లింగంపల్లిలో వాళ్ళు బాక్స్ ప్రైస్ చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి మూవ్ అవుదామని. అటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో లింగంపల్లిలో ఈరోజు మీరు ఒక అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం మీరు 7,600 నుంచి 9,000 మధ్యన ఉన్నదండి ప్రైస్. డెఫినెట్గా లింగంపల్లి కూడా మనం కమింగ్ 4-5 ఇయర్స్లో 11,000 12,000 చూడబోతున్నామండి. ఇక్కడ ల్యాండ్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది, అంత ల్యాండ్స్ లేవండి. లింగంపల్లి, నల్లగండ్ల బోత్ ప్లేస్ ద సేమ్ రోల్. అగైన్ చందానగర్ అండి. చందానగర్లో ఈరోజు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లగ్జరీ కమ్యూనిటీస్. సో 7,500కి మనకి లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ హై రైజ్ ప్రాజెక్ట్స్ మనకి ఈ లొకేషన్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఈవెన్ 8,000 కూడా ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అంటే అండి, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ బిహెచ్ఎల్ సర్కిల్కి ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో చాలా హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్లస్ బాగా ఫ్యూచర్లో ఎప్రిషియేట్ అవ్వబోతున్నాయండి ప్రైజెస్. అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ మియాపూర్ అండి. మియాపూర్ ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ ఇన్ రియల్ ఎస్టేట్ హై రైజ్ మార్కెట్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే కోకాపేటు జోన్ తర్వాత ఎక్కువగా హై రైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇది మియాపూర్ అండి. సో మియాపూర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. రోడ్ కూడా ఒకప్పుడు 150 ఫీట్ రోడ్ అన్నారు, ఈరోజు 200 ఫీట్ రోడ్కి ఎక్స్టెండ్ చేస్తున్నారండి. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు.
సో మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు మల్టిపుల్ ఫ్లైఓవర్ కనెక్టివిటీస్ ఇస్తున్నారండి. ఎందుకంటే రేపు పొద్దున ఈ ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఒక బాచుపల్లి నుంచి ఇటు గచ్చిబౌలి రావాలంటే వితౌట్ ట్రాఫిక్ సిగ్నల్ వెళ్ళేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి రోడ్డు. మేబీ కొంచెం టైం పట్టొచ్చు. ఒక 2-3 ఇయర్స్లో మనం ఇది చూడబోతున్నాం. సో మియాపూర్లో ప్రైజెస్ ఎట్లా ఉన్నాయంటే ఈరోజు ఒక అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటే ఈరోజు 8,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉందండి. సో ఇదే 8,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రాజెక్ట్స్ నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా ఒక 11,000, 12,000 అయితే టచ్ అవుతుందండి ఫర్ ష్యూర్. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ మియాపూర్ అంటే ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇటు గచ్చిబౌలి కనెక్టివిటీ ఉందండి, ఇటు ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉందండి, ప్లస్ మెట్రో కనెక్టివిటీ ఉందండి. మెట్రో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఫ్యూచర్లో చాలా ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి మెట్రో, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మియాపూర్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ మెట్రో అండి, ఇటు మన వెస్ట్ నార్త్ పార్ట్ వైపు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అల్ట్రా లగ్జరీ అండి. ఒక లగ్జరీ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటే మియాపూర్ ఈరోజు 7,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ దొరికేస్తుందండి. నేను చెప్తుంది ఒక 300-400 హియర్ ఆర్ దర్, డిపెండ్స్ అపాన్ లొకాలిటీ అండి. రోడ్కి దగ్గర ఉంటే ఎక్కువ ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటే రేట్ తగ్గుతుందండి. సో అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 7,000 ఉందండి. లేదు లగ్జరీ కాదు, కొంచెం ప్రీమియం సెగ్మెంట్, లగ్జరీ కన్నా కొంచెం తక్కువ ప్రీమియం సెగ్మెంట్ సెమీ గేటెడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 6,000 నుంచి 6,500 రూపీస్ మధ్యన ఉన్నాయండి. చాలా నాకు తెలిసి ఒక 8-9 ప్రాజెక్ట్స్ ఇప్పుడు నియర్ టు కంప్లీషన్లో ఉన్నాయండి. వాళ్ళ దగ్గర చాలా ఇన్వెంటరీస్ పెండింగ్ ఉన్నాయి. సో యూ కెన్ గో అండ్ బై. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మియాపూర్ అండి. మియాపూర్ కన్నా ఇంకొంచెం ముందుకు వస్తే కూకట్పల్లి, జేఎన్టీయు, నిజాంపేట్ అండ్ ప్రగతి నగర్ అండి. సో ఈ లొకేషన్స్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయని నేను చెప్పబోతున్నాను. జేఎన్టీయు దగ్గర యాక్చువల్లీ జేఎన్టీయుకి సరౌండింగ్స్లో ల్యాండ్స్ అనేది అవైలబుల్ లేవండి. బట్ జేఎన్టీయు నియర్ బై కొన్ని ల్యాండ్ పార్సల్స్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. హై రైజెస్ 37 స్టోరీడ్ బిల్డింగ్స్, 28 స్టోరీడ్ బిల్డింగ్స్, 14 స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టబోతున్నారు జేఎన్టీయు మెట్రోకి అతి దగ్గరలో. సో జేఎన్టీయు దగ్గర మనకి అల్ట్రా లగ్జరీ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు నాకు తెలిసిన ఒక కంపెనీ ఇంకా 1 ఇయర్ నుంచి ప్రైస్ అదే మెయింటైన్ చేస్తున్నారు, పెంచలేదండి. ఎనీ టైమ్ దే కెన్ ఇంక్రీజ్ ది ప్రైజెస్. జేఎన్టీకి అతి దగ్గరలో, జేఎన్టీ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మీకు ప్రాజెక్ట్ ఉందండి. 7,699 అంటే 7,700 రూపీస్కి అమ్ముతున్నారండి. ప్లస్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి. సో దట్ కమ్స్ అండర్ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అండి. అదేవిధంగా జేఎన్టీ దగ్గర సెమీ గేటెడ్ కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే సేమ్ 7,000 రూపీస్ ఉందండి, 7,750 మధ్యన ఉందండి. జేఎన్టీయు అంటే ఎస్, ఇప్పుడు చెప్పాలంటే జేఎన్టీయు ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు, విచ్ కనెక్ట్స్ ఆల్ మేజర్ లొకేషన్స్ ఆఫ్ హైదరాబాద్ అండి. సో కాలేజెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయండి జేఎన్టీయు సరౌండింగ్స్లో. కేపీహెచ్బి జేఎన్టీ అంటే నాట్ ఓన్లీ జేఎన్టీయు, కేపీహెచ్బి సరౌండింగ్స్లో. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను పర్సనల్గా స్టడీ అంటే మార్కెట్లో తిరుగుతుంటాం కాబట్టి ఒకప్పుడు ₹1,00,000 ఉన్న గజం ఈరోజు 2 లక్షలు ఉందండి కేపీహెచ్బిలో. ఇంకా పెరగవచ్చు, ఎందుకంటే కేపీహెచ్బిలో ల్యాండ్స్ అవైలబుల్ లేవు, ప్లస్ ప్రతి ల్యాండ్ కూడా బై డిఫాల్ట్ సెమీ కమర్షియల్ ల్యాండ్ అని అనుకోవచ్చు. సో అంత హైప్ ఉన్నదండి. సో నెక్స్ట్ కేపీహెచ్బి ఇటు నిజాంపేట్ కానీ ప్రగతి నగర్ కానీ కొంచెం లగ్జరీ కమ్యూనిటీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 7,000 రూపీస్ ఉన్నదండి పర్ స్క్వేర్ ఫీట్. అదేవిధంగా సెమీ గేటెడ్ లేదా ప్రీమియం సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 6,000, 6,500 మధ్యన మనకి కొంచెం ప్రీమియం అండ్ అల్ట్రా అంటే లగ్జరీ కమ్యూనిటీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటే ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ ఉంది, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉందండి, ప్లస్ జేఎన్టీయు సర్కిల్ నుంచి మనం హైటెక్ సిటీ వెళ్ళాలంటే హార్డ్లీ 4 కిలోమీటర్స్ అండి. సో జేఎన్టీ నుంచి 4 km ఉంటుందంటే నిజాంపేట నుంచి 7 కిలోమీటర్, ప్రగతి నగర్ నుంచి కూడా మనకి 7 కిలోమీటర్స్లో వీ విల్ రీచ్ హైటెక్ సిటీ అండి. సో ఎస్, దిస్ ఇస్ ద ప్రీమియం లొకేషన్స్ అండ్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ కొంచెం బడ్జెట్లో కావాలి అనుకుంటే బాచుపల్లి, మల్లంపేట, గండి మైసమ్మ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ అండి. బాచుపల్లికి, మల్లంపేటకి, గండి మైసమ్మకు కూడా
ఎగ్జిట్స్ ఓఆర్ఆర్ కనెక్టివిటీస్ ఉన్నాయండి. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇటు గచ్చిబౌలి అయినా హైటెక్ సిటీ రావాలంటే ఒక 15-20 మినిట్స్లో, ఒకవేళ ఈ ట్రాఫిక్ పడలేము అని అనుకుంటే ఓఆర్ఆర్ ఎక్కితే 15-20 మినిట్స్లో మీరు రీచ్ అయిపోతారు గచ్చిబౌలి. సో ఇప్పుడు బాచ్పల్లి మల్లంపేటలో కొంచెం లగ్జరీ కమ్యూనిటీస్లో ప్రైజెస్ ఎంత ఉన్నాయంటే 6,000-6,500లో దొరికేస్తున్నాయండి మల్లంపేట్. ఈవెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గండి మైసమ్మ. గండి మైసమ్మలో కూడా మన హైదరాబాద్కి సంబంధించిన టాప్ 5 బిల్డర్స్లో ఒక బిల్డర్ అక్కడ పెద్ద ప్రాజెక్ట్ 30 acresలో ప్రాజెక్ట్ చేస్తున్నారండి. అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని కంపెనీస్ టాటా లాంటి కంపెనీతో కొలాబరేట్ అయ్యే 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి. సో ఇప్పుడు చాలా తక్కువ రేటుకి వస్తుందండి హానెస్ట్లీ. రేపు పొద్దున ఇదే మనం మియాపూరు 11,000 12,000 అయితే మనం గండి మైసమ్మ 7,000-8,000 చూడబోతున్నామండి. ఈరోజు మీరు 5,500 6,000కి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ 20% హైప్ అనేది ఎవ్రీ ఇయర్ చూడబోతున్నారు. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఇది కాకుండా మనకి హైటెక్ సిటీ కూకట్పల్లి నుంచి ఐడియల్ లేక్ త్రూగా హైటెక్ సిటీ కనెక్టివిటీ లొకేషన్స్లో చాలా హైరేజ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. దాదాపుగా నాకు తెలిసి 8 కంపెనీస్ ఇక్కడ లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్స్ లాంచ్ చేయబోతున్నారు కమింగ్ 6 to 8 months లోపల. సో ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయంటే 7,500 నుంచి 8,000 మధ్యన ఉన్నాయండి. అన్ని టాప్ 5 బిల్డర్స్. మనకు తెలిసిందే కేపీహెచ్బిలో మొన్న జరిగిన ఆప్షన్లో గోడ్రేజ్ గ్రూప్ వాళ్ళు చాలా ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. దాదాపుగా 77 crores per acre పెట్టుకున్నారు. సో గోడ్రేజ్ కూడా ఇప్పుడు లాంచ్ అయిపోతుంది పెద్ద ప్రాజెక్ట్ కమింగ్ 8 to 9 monthsలో. సో ఇప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆ ఫ్రూట్ని మీరు ఎంజాయ్ చేస్తారండి. ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఎండ్ యూజర్స్ కూడా ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఈరోజు కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ 3 years 4 years వరకు హ్యూజ్ ప్రైజ్ హైక్స్ రాబోతున్నాయండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రైజెస్ గురించి మీరు డిస్కస్ చేద్దాం అనుకున్నా, ఎస్ యూ కెన్ కాల్ మీ అండి. యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజెస్ ఉన్నాయండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ అనే ఛానల్ కూడా ఉందండి. నేను మార్కెట్ మీద ఉన్న రెగ్యులర్ అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ అండి. ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.